సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు. ఇప్పటి వరకు 40 మందిని ప్రశ్నించారు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ చేస్తున్నారు. స్కూల్, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి రాయి దూసుకువచ్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన బృందం సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఈసీకి సిపి నివేదికను కూడా పంపించారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్ గన్ తో దాడి చేశారా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు పోలీసులు. ఇప్పటి వరకు 40 మందిని ప్రశ్నించారు. 6 ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో కేసు విచారణ చేస్తున్నారు. స్కూల్, గుడికి మధ్య ఖాళీ ప్రదేశం నుంచి రాయి దూసుకువచ్చినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన బృందం సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక సాక్షుల స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఈసీకి సిపి నివేదికను పంపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. అలాగే కొన్ని ఆధారాలు కూడా లభించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన సంచలనంగా అయితే సృష్టించింది. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఈ దాడి జరగడంతో రాబోయే రోజుల్లో ఆయన భద్రతా విషయాలు పలు కీలక మార్పులు అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే మేరకు నిఘా విభాగం కీలక సూచనలు కూడా చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి సింగనగర్ కి సంబంధించి అక్కడ ఏదైతే ప్రచారంలో ఉండగా ఆ రాయితో అయితే ఏదైతే స్కూల్ ప్రాంగణం పైనుంచి దాడి జరిగినట్లుగా తెలుస్తున్నట్లుగా నిఘా వర్గాలు గాని అలాగే అధికార వర్గాలు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏదైతే సభ జరుగుతుందో, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్లకు సంబంధించిన కూడా ఆ లిస్టు వెరిఫై అధికారులు చేసి ఆ రౌడీ షీటర్లకు సంబంధించిన ఫోన్లకు సంబంధించిన కాల్ లిస్టులు కూడా తీసి విధంగా పరిశీలన అయితే జరుపుతున్నట్లయితే తెలిసింది. అయితే మొత్తానికి రౌడీ షీటర్లకు సంబంధించి ఒక నలుగురిని ఆ ప్రాంతంలో దగ్గరగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే క్యాంపెయిన్ జరుగుతుందో ఆ బార్లోనే నలుగురు రౌడీ షీటర్లని గుర్తించినట్లుగాను, అలాగే వాళ్ళలో ఒక 500 మీటర్ల లోపుగా ఉన్నట్లుగా వాళ్ళకి తెలిసిన సమాచారం. దీంట్లో భాగంగా ఒక రౌడీ షీటర్ను కూడా అదుపులోకి తీసుకొని అతన్ని పర్సనల్ గా అంటే ప్రైవేట్ గా విచారిస్తున్నట్లుగా కూడా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే కొత్త భాగం అంటే ఏదైతే రాయి క్యాట్ బాల్ నుంచి కానీ లేక ఏదైతే షూటర్ దానికి సంబంధించి దాని నుంచి ఆ రాయి వచ్చినట్లుగా అయితే అధికారులు గుర్తిస్తున్నారు. అది వేగంగా రావటం, కనుబొమ్మపై తగలటం, అది మాక్సిమం దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఆయన అభివాదం చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ఒకసారిగా పక్కకు తిరగటంతోనే ఆ కనుబొమ్మపై తగిలినట్టుగా, లేదంటే కనుక పాయింట్ బ్లాక్ లో ఆ యొక్క రాయి తగిలింటే ప్రాణాపాయం కూడా ఉండేదని కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అధికారులు మాత్రం మొత్తంగా ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ దీనికి సంబంధించి మొత్తం భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ భద్రత పెంపొందించారు. అయితే సీఎం జగన్ సెక్యూరిటీలో మార్పులు చేర్పులు, అలాగే ప్రస్తుత 3 అంచెల భద్రత కూడా అదనపు సెక్యూరిటీ, బస్సు యాత్ర మార్గంలో సీనియర్ డిఎస్పీలతో పాటు భద్రత ఇప్పటికే పలు జిల్లాల నుంచి డిఎస్పీలకు పిలుపు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది.
ఓకే నాగేశ్వరరావు, అయితే మరి ఇప్పటి వరకు సుమారు 40 మందిని కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరైనా అనుమానితులను విచారించే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి? ఎస్, ఇప్పటి వరకు 40 మందిని విచారించినప్పటికీ కూడా వీళ్ళల్లో కొంత మ్యాక్సిమం ఇప్పటి అధికారులకు ఉన్న ఆలోచన మేర, అక్కడ ఉన్న పరిస్థితుల మేర, అక్కడ ఆయా ఏరియాలకు సంబంధించిన రౌడీ షీటర్లకు సంబంధించిన వాళ్ళ మీద అయితే ఎక్కువగా అనుమానాలు వస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లు ఉంది. ఇప్పటికే ఒక రౌడీ షీటర్ కి సంబంధించి అతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అతను వేరే పరంగా అంటే డబ్బులు తీసుకొని ఈ ఘాతకానికి పాల్పడ్డాలా, లేక అతనికి ఏమన్నా సంక్షేమ పథకాలు అందక ఏదన్నా ఈ దాడికి పాల్పడ్డా అనే దానిపై కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాన్ని మొత్తం కూడా అతను విచారించేది గోప్యంగా పెట్టి విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి ఈ 40 మందిలో కూడా ఇంకా మొత్తం అతనితో పాటు ఇంకా 3 వ్యక్తులు వాళ్ళు కూడా రౌడీ షీటర్లకు సంబంధించిన వాళ్ళుగా అయితే గుర్తించినట్లయితే తెలుస్తుంది. నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ కు భారీగా భద్రతను పెంచారు అధికారులు. ఆయన సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం 3 అంచెల భద్రతకు అదనపు సెక్యూరిటీని కలిపారు. బస్సు యాత్ర మార్గాల్లో సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి డీఎస్పీలకు పిలిచి భద్రతపై చర్చించారు. సీఎం పర్యటన మార్గాల్లో సెక్టార్ల వారీగా విభజించారు. సెక్టర్ డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇక సీఎం జగన్ సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీఎం జగన్ కు భారీగా భద్రతను పెంచారు అధికారులు. ఆయన సెక్యూరిటీలో మార్పులు చేర్పులు చేశారు. ప్రస్తుతం 3 అంచెల భద్రతకు అదనపు సెక్యూరిటీని కలిపారు. బస్సు యాత్ర మార్గాల్లో సీనియర్ డీఎస్పీలతో భద్రతను పెంచారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి డీఎస్పీలకు పిలిచి భద్రతపై చర్చించారు. సీఎం పర్యటన మార్గాల్లో సెక్టర్ల వారీగా విభజించారు. సెక్టర్ డీఎస్పీ, 2 సీఐలు, 4 ఎస్ఐలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇక సీఎం జగన్ సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, సీఎం జగన్ పై జరిగిన దాడి అనంతరం కూడా ఆయనకు భద్రతను అయితే పెంచినట్లు తెలుస్తుంది. ఎలాంటి మార్పులు చేశారు? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో దాడి జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా పోలీసు అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ కు భారీగా భద్రత పెంచడం జరిగింది. సీఎం జగన్ సెక్యూరిటీలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం 3 అంచెల భద్రతకు అదనపు
సెక్యూరిటీ కూడా కల్పించే విధంగా కూడా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. బస్సు యాత్ర మార్గాల్లో సీనియర్ డిఎస్పీలతో భద్రత కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు పలు జిల్లాల్లో నుండి డిఎస్పీలను కూడా ఈ ప్రాంతానికి సీఎం పర్యటన ప్రాంతానికి కూడా పిలిపించడం జరిగింది. సీఎం పర్యటనలో మార్గాల్లో సెక్టార్ల వారీగా విభజన కూడా పోలీస్ అధికారులు చేయడం జరిగింది. సెక్టార్ కు ఒక డిఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐలు ఉండేలా కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. సీఎం జగన్ సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు ఈ అధికారులు మానిటరింగ్ కూడా చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలు, సభలు నిర్వహించేలా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా సీఎం వెళ్లే మార్గంలో ముందుగానే ముందుగానే వాళ్ళు ఆధీనంలో తీసుకొని ఆ ప్రాంతాలను కూడా పరిశీలించిన తర్వాతే ఆ రోడ్ షో కూడా నిర్వహించే విధంగా పోలీస్ అధికారులు కూడా ఒక్కసారిగా ఈ సెక్యూరిటీని పెంచడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గాయమైందో దాడిలో ఆ తర్వాత ఈ భద్రత కూడా పెంచడం జరిగింది. ఈ రోజు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర మాత్రం కొనసాగుతుంది. ఈ రోజు నుంచే ఈ భద్రత కూడా పెంచినట్లుగా తెలుస్తుంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ.